రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అయితే గత కొద్ది రోజులుగా సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే నేపథ్యంలో విజయవాడలో ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా కూడా తమ సమస్యలు పరిష్కరించాలని భారీ ఎత్తున సమ్మె నిర్వహిస్తున్నారు. మన వెనకాల చూడొచ్చు, వారంతా కూడా కార్మికులు అయితే మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి వాటర్ సప్లై కావచ్చు, కరెంటు కావచ్చు, ఏదైనా అన్ని విభాగాల వారైతే సమ్మెలోకి దిగారు. పూర్తిగా ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్లు ఏంటనేది వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతమ్మ, ఇవాళ మేము సమ్మె చేస్తుంటే ఒక్క రోజుకి సీఎం అటు వెళ్తున్నాడమ్మా, ఇటు వెళ్తున్నాడమ్మా అని ఇన్స్పెక్టర్లు వర్కర్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు, బాగానే ఉంది. రావాల్సిన ఏమన్నా కావాలంటే వీళ్ళు ఇప్పిస్తున్నారా? వీళ్ళు ఇప్పట్లేదు కదా. ఇప్పుడు వేరు చేశారు, ఒక మున్సిపల్ వర్కర్ని ఏ పథకాలకు కూడా రాకుండా వేరుగా ఉంచారు. ఎందుకు వేరుగా ఉంచారు? ఇప్పుడు ప్రజలకు సేవ చేసేది ఎవరండి? మేమే కదా. మాకు పథకాలు వేయకుండా నువ్వు 10 మందికి 20 మందికి వేసి నేను పథకాలు వేసేసాను, 60 వేసాను, 70 వేసాను అంటే అది ఎంత? వీళ్ళందరూ ఎవరు? నువ్వు వేసాను అంటున్నావు, మరి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ నీకు ఓట్లు వేయలేదా? నీకు సంబంధం లేదా? మున్సిపల్ వర్కర్లు వేయకుండా నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నావా? నువ్వు ఇవాళ 150 సీట్లు వచ్చినాయి అంటే మేము వేయకుండా నువ్వు గెలిచావా ఏంటి? ఓట్లు వేసినప్పుడు పథకాలు ఎందుకు వేరు చేస్తున్నారు? మీరు మున్సిపల్ వర్కర్లు ఎందుకు వేరు చేస్తున్నారో మాకు సమాధానం చెప్పాలి. మీకు ఓటు వేస్తే మేము మా పాపం అంటారా? పార్క్ సెక్షన్ వాళ్ళు ఉండారు, 15,000 ఇస్తున్నావు, వాళ్ళకి ఏ పథకం లేదు. వాళ్ళు ఏం పాపం చేసుకున్నారు? వాళ్ళకి జీతమే పెంచట్లేదు. వాటర్ సెక్షన్ ఉండారు, మెకానిక్లు ఉండారు, మళ్ళీ పంపులు వదిలే వాళ్ళు ఉండారు, లైట్లు వదిలే వాళ్ళు ఉండారు. వీళ్ళందరికీ జీతాలు పెంచారా? 15,000 బతుకుతారా? 30,000 కూడా ఈ రోజుల్లో బతికే పరిస్థితి లేదు. అయినా కూడా మీరు గుర్తించట్లేదు. ఈ 30,000, 15,000, 7,000, 8,000, 11,000 ఇచ్చి మీకు ఏ పథకాలు? 12,000కి ₹1 కూడా వస్తేనంట కలెక్టర్ గారు చెబుతున్నాడు. 12,000కి ₹1 ఇచ్చినా మీకు ఏం పెరగవమ్మా అన్నాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం? అసలు 12,000 కాదు, మీరే 12,000 ఇస్తారు, అక్కడేమో రేట్లు పెంచుతారా? మీరు అన్ని రేట్లు పెంచండి, గ్యాస్ రేటు తగ్గియండి, పప్పులు ఉప్పులు రేటు తగ్గియండి, 12,000 ఇవ్వండి, మేము చేస్తాం. కానీ మీరేం రేట్లు పెంచుతారు, 12,000 ఇస్తామంటే కుదరదు. మీరు 25,000, 30,000 ఇచ్చిన పథకాలన్నీ మాకు అమలు చేయాల్సిందే. చేయకపోతే మేము ఊరుకోం. లేదంటే ఇవాళ ఒక్కరోజు సమ్మె కాదు, రేపు 3వ తారీఖు నుంచి ఇప్పుడు అన్ని రంగాల్లో నిలబడ్డాం. ఇవాళ ఒక్కరోజు, రేపు 4వ తారీఖు నుంచి మా సత్తా ఏంటో ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి ఇంకా చూపిస్తాం. ఎవరిని ఎక్కడికి వెళ్ళని, నీళ్లు వదలము, పార్క్ సెక్షన్, కరెంటు, డ్రైనేజీ మొత్తం ఆపేస్తాం. మా సమస్యలు కనుక తీరపోతే తీర్చండి. లేదంటే గతంలో కూడా ఈసారి నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మున్సిపల్ వర్కర్ని ఎవరు దెబ్బ కొట్టినోడు కూడా ఎవరు ముఖ్యమంత్రి అయిన లేదు, శాసనలో లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే పథకాలన్నీ వదలండి, లేదంటే మటుకి ఆందోళన చేస్తా. 3వ, 4వ తారీఖు నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకొని ఇప్పుడైనా పథకాలు వదలటం నేర్చుకోండి. 1వ తారీఖు, 2వ తారీఖు జీతం ఇస్తాం తెలవదు, మీకు పథకాలు ఇస్తాం తెలవదు, మాటలు అయితే బాగా చెబుతారు. మీకేమో పనులు చేయని వాళ్ళకేమో 1వ తారీఖు, 2వ తారీఖు జీతాలా? ఈ కార్మికులు కష్టపడి చేసే వాళ్ళకేమో 10వ తారీఖు, 20వ తారీఖు అట్టాగా. మళ్ళీ ఇప్పుడు చేసే టైం కాకుండా మళ్ళీ పని టైం పెంచాడు, 10 గంటలు చేయాలంట. మేము చెయ్యము. ఇప్పుడు చేసే పని టైమే మనకు కొనసాగించాలి. 10 గంటల టైం పని మేము చేయము. ఇప్పటికే అన్నాలు వండుకొని తిని వస్తాక మాకు టైం అట్లా. నువ్వు 10 గంటలు పెంచితే మేము ఎలా వస్తాం? జీతాలు ఇస్తాకేమో చేయలు రావట్లేదు. మీరు టైం పెంచుతా మరి తొందరగా మీ ఖాళీ ఉండారా? జీతాలు పెంచుతా మీకు ఖాళీ లేరా? డిఎమ్మ గారు మాట్లాడు, మంత్రి నారాయణ గారు మాకు టైం లేదంటాడు. మేము పని చేయబట్టే మీరు తిరుగుతున్నారు, ఆరోగ్యం ఉండారు, లేకపోతే కరోనా వస్తుంది. అది గుర్తుపెట్టుకొని ముందు మున్సిపల్ వర్కర్ల సమస్యలు తీర్చండి. తీర్చకపోతే మటుకి రేపు 4వ తారీఖు నుంచి ఇంకా ఆందోళన చేస్తాం. ఇది ఎన్ని రోజులు అన్నది కూడా మేము చెప్పలేము. ఆధార్ కార్డు కొట్టినా కూడా మాది గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చూపిస్తుందండి. ఏ అర్హుడిగా గవర్నమెంట్ ఎంప్లాయ్ తీసుకున్నారు మమ్మల్ని? మాకు వచ్చే జీతాలు చాలా తక్కువ. వచ్చే 15,000 జీతాలు, 16,000 జీతాలు, హెల్పర్ అయినా సరే, ఎవరైనా సరే, ఏది కేటగిరీ అయినా సరే. ఇంజనీర్ సెక్షన్ పోయినసారి ఎలాగ ధర్నా చేసినా కూడా శాలరీలు పెరగల. ఆ ధర్నాలు అందరూ పాల్గొన్నాం కూడా, ఎంతో కష్టంగా పాల్గొన్నా కూడా ₹1 మాకు పెంచలేదండి. మాకు ప్రతి చోటకి వెళ్ళినా సరే మీరు ఇంజనీర్ సెక్షన్, మేము ఏదైనా హౌస్కి పెట్టుకుందాం అన్నా కూడా మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చూపిస్తుంది. మాకు ఏంటంటే ఇప్పుడు మనకి ఎదరాళ్ళు కానీ ఎవరైనా ముసలోళ్ళు ఉంటారండి, హ్యాండిక్యాప్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే పింఛన్ తీసేశారండి. అసలు వాళ్ళ నో దగ్గర తీసేశారు ఉండే కొద్ది. మాకు వచ్చే జీతాలు చూస్తే ఇంతే. రెంట్ కట్టుకోవాలన్నా, ఉండాలన్నా, మ్యారేజ్ అయిన వాళ్ళు ఏంటి పరిస్థితి అండి? మా జీతాలు చాలా జీతాలు ఎప్పుడు పెంచుతూనే ఉంటారు. కందిపప్పు పెంచుతున్నారు, ఇంటి బిల్లు పెంచుతున్నారు, కరెంటు బిల్లు పెంచుతున్నారు, పవర్ బిల్లు పెంచుకుంటున్నారు, నీటి పన్ను పెంచుకుంటున్నారు, అన్ని పెంచుకుంటున్నారండి. కానీ దాని తగ్గట్టు మా జీతాలు ఎక్కడ పెంచుతున్నాయండి? మేము ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు జీతాల గురించి మేము పోరాడాల్సి వస్తుంది. ఒక 5 సంవత్సరాల వల్ల మళ్ళీ పోరాడాల్సి వస్తుంది. మా కష్టాన్ని మీరు అర్థం చేసుకోమని ఈ చిన్న ప్రాంతం మీకు అడిగి వేడుకుంటున్నామండి మేము అందరినీ. వల్లభాపురం శ్రీనివాసరావు,
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ వాటర్ సప్లై గాంధీనగర్. మేము 30 సంవత్సరాల మట్టికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం చేస్తున్నాం. మా జీతాలు చూస్తే అరాకొరా జీతాలతోటి ఇంటద్దులు కట్టుకోలేక పిల్లలు చదివించుకోలేక నానా ఇబ్బందులు పడుతూ బాధపడుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం అయింది. సంవత్సరం కాలం బట్టి అయ్యా మా జీతాల సంగతి ఏంటి, మా జీతాలు పెంచండి, మా జీవోల ప్రకారం జీతాలు ఇవ్వండి అని చెప్పి కాళ్ళు అరిగిపోయేటట్టు తిరుగుతున్నాం. పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికి మా భార్య పిల్లలకి తిండి పెట్టుకోలేని పరిస్థితుల్లో మాకు ఏ ఇది లేక మేము ఇప్పుడు రోడ్డుని చేస్తానికి వచ్చాము. ఇప్పటికైనా సరే మీ నుండి అన్న ప్రభుత్వం తెలుసుకొని జీవో 36 ప్రకారం మా జీతాలు ఇప్పిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు. విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్లలో ప్రతి కార్మికులకు సమ్మెకు పాల్గొనడం జరిగింది. ఆప్కాస్ కార్మికులు అంటూ మాకు తల్లికి వందనం కానీ సంక్షేమ పథకాలు కానీ పాత గవర్నమెంట్ ఇస్తానని ఒప్పుకున్నవి ఏవి మాకు తల్లికి వందనం ఒక కార్మికులు కూడా అందరికీ ఇచ్చామంటున్నారు. కానీ రయ్యం బాగులు కష్టపడి కరోనా టైంలో మా ప్రాణాలు తగ్గించి మా పిల్లలకు మాత్రం తల్లికి వందనం పడదా? మేము సంక్షేమ పథకాలకు అర్హులం కాదమా? లోకంలో అందరికీ అర్హులు ఉన్నాం కానీ మేము అర్హత లేకపోయామా? అందుకని ఈరోజు మేము సమ్మె చేయడం మొదలుపెట్టింది. పార్కు, వాటర్, ఇంజనీరింగ్ కార్మికులు వెళ్ళిపోవడం ఉన్న మెకానికలకు కానీ ఎవరికి జీతం పెంచలేదు. 17 రోజులకు సమ్మె కాలంలో మాకు పరిశుద్ధ కార్మికులు కొన్ని ఒప్పందాలు ఇచ్చారు. ఆ ఒప్పందాల్లో ఒకటి కూడా అమలు చేయలేదు. అన్ని సందర్భంగా ఈ రోజు మీ సమ్మె తేవడం జరిగింది. ఈ సమ్మెలో కనుక మాకు ఎంతవరకు కనుక న్యాయం చేయకపోతే మళ్ళీ భవిష్యత్తు కాలంలో ఇంకా గట్టిగా సమ్మె చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. మెకానికల్కి జీతాలు లేవు. గత సమ్మెకాలంలో శానిటరీ వర్కర్లకి, డ్రైవర్లకి వాళ్ళతో పాటు పెంచాల్సింది ఇప్పుడు దాకా వీళ్ళకి పెరగలేదు. వీళ్ళని డివైడ్ చేసి ఇంజనీరింగ్ సెక్షన్ అని చెప్పేసి పక్కన పెట్టేశారు. వీళ్ళు ఈఎంసీలో పనిచేసేవాళ్ళు, కార్పొరేషన్లో పనిచేసేవాళ్ళు, పుల్లు చెత్త ఆ బళ్ళ కింద వీళ్ళు పనిచేసేవాళ్ళు. వీళ్ళని మాత్రం ఇంజనీరింగ్ సెక్షన్ అని పక్కన పెట్టేశారు. సరే, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకు వచ్చి ఏ జీతాలు పెంచిన దాఖలాలకు పోలా. ఇప్పుడు వచ్చి 1.5 సంవత్సరం నుంచి పెంచుతామని చెప్పేసి చెప్తున్నారు, కానీ 1.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు వచ్చి వీళ్ళ జీతాల గురించి పట్టించుకున్న పాపానికి పోలా. మరి 1.5 సంవత్సరం వెయిట్ చేసి ఇప్పుడు వచ్చి రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు న్యాయం చేస్తుంది అనుకున్నాము. మాకు న్యాయం ఏమీ చేయలేదు. మాకు జీతాలు తక్కువ ఇస్తున్నారు. దయచేసి జీతాలు పెంచాలని కూటమి ప్రభుత్వం కోరుకుంటున్నాము. అలాగే స్కూల్ పిల్లలకి ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి అయిపోయింది మాది. దయచేసి వాళ్ళ స్కూల్లో పిల్లల బుక్స్ కట్టలేక ఇలా స్కూల్లోంచి మమ్మల్ని పిల్లల్ని పంపించేస్తున్నారు. ఇంట్లో గొడవలుగా ఉన్నాయి. మానేసేయండి అని ఇంట్లో గొడవలు చేస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు మా ఏం దయ ఉంచి మాకు జీతాలు పెంచవలసిందిగా కోరుచున్నాం. మీరు పెంచకపోతే సమ్మెలాగే కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో మీకు ఎలక్షన్లకి మీ ఎంప్లాయీస్ ఏంటో మేము ఇప్పుడు మీకు తెలియజేస్తాం. ఇదివరకు డ్రైవర్లకి, మెకానిక్లు అందరూ సమానంగా ఉండేది. కానీ జగన్ ప్రభుత్వం వచ్చినాక డ్రైవర్లకు జీతాలు పెంచారు. ఏమనంటే ఇంజనీరింగ్ సెక్షన్ అంటున్నారు, మాకు మాత్రం జీతాలు పెంచలేదు. దానివల్ల పిల్లల చదువులకు ఇబ్బంది పడిపోతాం, కరెంటు బిల్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం, రెంట్ కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం. కానీ గవర్నమెంట్ గత ప్రభుత్వం చేసిన దుర్భాగ్య చర్యని ఖండిస్తున్నాము. ఎందుకంటే అది అప్పటి నుండే మాకు జీతాలు పెరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినాకైనా జీతం పెరిగిద్ది అనుకున్నాము. కానీ ఈ గవర్నమెంట్లో కూడా ఇంతమందికి ఏం తేలేదు. దయచేసి మా బాధను అర్థం చేసుకుని మా ఇంజనీరింగ్ సెక్షన్ అందరికీ కూడా 24,500, మెకానిక్స్కి అలాగే హెల్పర్లకు 21,000 ఇవ్వాల్సిందిగా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తాం. 27 సంవత్సరాలు కూడా పనిచేస్తున్నానండి. 750 రూపాయలు జీతం. ఈరోజు 27 సంవత్సరాలు పూర్తయినా కూడా 13,087 రూపాయలు జీతం వస్తుందండి. మాకు కనీసం ఇల్లు కాదు కదా, కనీసం ఒక గజ స్థలం కూడా లేదండి. తల్లికి వందనం లేదు, సమాన పనికి సమాన వేతనం అన్నారు ఇదే చంద్రబాబు గారు. అది లేదు. వచ్చిన జీతంతో ఇంటెద్దులు, పిల్లల చదువులు, అనారోగ్యం సమస్యలు ఎన్నిటికీ మేము నానా దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నామండి. ఇప్పుడైనా సరే ప్రభుత్వం స్పందించి మాకు ఇవ్వాల్సిన జీవో నెంబర్ 36ని అమలు చేయాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటున్నాను. వెంకటనారాయణ అండి. మాది మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ సప్లైలో పనిచేస్తున్నాం గత 20 సంవత్సరాల నుంచి. మేము ఎంతకడిగి ఏంటంటే ఇది ఏదో మాకు పర్మనెంట్ అయ్యిద్ది, కొన్ని జీతాలన్నా పెరుగుతాయన్న ధీమాతో మేము చేసుకుంటున్నాం. మాకు సాలి జీతంతో దగ్గర 2,800 కాడి నుంచి మేము చేస్తూ వచ్చామండి. ఇప్పుడు మా జీతం 13,087 రూపాయలు సార్. ఇంటెత్తికి కానీ, స్కూల్ ఫీజుకి కానీ, పిల్లల ఫీజులకు కానీ, లేదంటే గ్యాస్ బండ్ కానీ, సరుకులు కానీ, నిత్యావసరాలు కానీ ఏది సరిపోవట్లేదు మాకు. ఈ బయట అప్పులు చేసుకుని మా బతక వస్తుంది. 5 రూపాయల వడ్డీకి, 6 రూపాయల వడ్డీకి కక్కుతుపడి బయట తెచ్చుకుని సాలి జీతంతో బతుకుతున్నాం. ఇదే ఉద్యోగం నమ్ముకుని బయటికి వెళ్ళి ఇప్పుడు 26,000 చేసేవాళ్ళు కూడా అమ్మఒడి పథకం వస్తుందండి. మా 13,000కి పథకం కూడా లేదు సార్. దయించి ఈ కూటమి ప్రభుత్వం మా అందరూ న్యాయం చేయవలసింది కోరుతున్నాం సార్. అశోక్ చక్రవర్తి అండి, పిహెచ్ వర్కర్గా చేస్తున్నా. మేము చేసే ఉద్యోగానికి మా జీతానికి అసలు ఎటువంటి లేకుండా అయిపోతుందండి. అసలు స్కూల్ ఫీజులు కట్టుకోవాలో అర్థం కావట్లా, ఇంటి అద్దె కట్టుకోవాలో తెలియట్లేదు సార్.
అసలు నానా బాధలు పడుకుంటా బయట అప్పులు తీసుకురావాల్సి వస్తుంది. బయట అడుగుతుంటే నువ్వేంట్రా నీ పర్మనెంట్ జాబు అయితే 30,000 వస్తాయి, నువ్వేంట్రా అది ఇది అంటున్నారు. తీరా చూస్తుంటేనేమో బయట అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి నానా బాధలు పడుతున్నాం సార్. ఉద్యోగం తీసుకుంటున్నామనే కానీ అవి పోతున్నాయి సార్. మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. జీతాలు పెంచాలి, అందరికి పెంచేటట్టు చూడాలి సార్. మంత్రివర్గానికి సీఎం గారికి అనేక విన్నపాలు సమర్పించిన సందర్భాలు ఉన్నాయి. ఎలక్షన్ ముందు మీకు పర్మనెంట్ చేస్తాము, జీతాలు పెంచుతాము, మీకు ఎటువంటి భారాలు పడకుండా చేస్తామని అన్నారు. మరి రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువులు పెంచి కరెంటు బిల్లులు విజయవాడ సిటీలో బతకాలంటే ఇల్లర్జీలు 6-7 వేలు ఉన్నాయి. కరెంటు బిల్లు 1000-2000 కడుతున్నాము. మరి ఇవన్నీ పెరిగిన తర్వాత మీ లేబర్ యాక్ట్ ప్రకారం మీరు కనీస వేతనం కూడా చెల్లించకపోగా మమ్మల్ని ఇలా రోడ్డు పాలు చేస్తున్నారు. మరి ఇలాంటి దానికి మేము చాలా తీవ్రంగా బాధపడుతున్నాము. మధ్యతరగతిగా మేము బతకడమే పుట్టడమే తప్ప ఏంటంటే మా భారాలు అర్థం చేసుకునే విధంగా మీరు లేరా? ఎన్నిసార్లు మీ ఆఫీసుల చుట్టూ మా యూనియన్ తరఫున అనేక అర్జీలు ఇచ్చినా సరే మీరు ఎటువంటి పథకాలు కూడా అమలు చేయట్లేదు. గ్యాస్ సబ్సిడీ కూడా మాకు లేదు. ఆప్కాస్లో ఉన్నందువలన మీరు ఉద్యోగస్తులు అంటున్నారు. మా ఆప్కాస్ జీతాలు అంతా, మా ఛార్జీలు అంతా, మాకు ఇంటర్జీలు అంతా, కరెంటు బిల్లు అంతా ఈ రకంగా ఉన్నప్పుడు మరి మాకు ఎంత అన్యాయం ఎందుకు చేయాలి? నేను పార్కుల్లో పనిచేస్తాము. 21 జీతం కోసం మేము సంవత్సర కాలం నుంచి పోరాడుతున్నాం. మేము చేసేది పారిశుద్ధ్యంతో కార్మికులతో సామాన్యమైన పార్కులు క్లీన్ చేయడం, డివైడర్లు క్లీన్ చేయడం, చెట్లు ఎక్కువ కొట్టడం, పూల కుండీలు పెట్టడం, ఇట్లాంటిది మా సరైన ఉద్దేశం. కానీ ఈ 36వ నెంబర్ జీవోని మేము అమలుపరచమని చెప్తున్నాం. ఈరోజు చూసుకుంటే నిత్యావసర వస్తువులు కొండెక్కి కూర్చున్నాయి. బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, గ్యాస్ కానీ ఏ పథకాలు మాకు వర్తించట్లేదు. కరెంటు బిల్లులు కానీ, ఇంటద్ది కానీ 6,000 రూపాయలు 7,000 రూపాయలు కట్టని పరిస్థితి. విజయవాడలో పిల్లలతో బ్రతకలేని స్థితి. పథకాలన్నీ ఆపేశారు. వృద్ధా పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ ఇలాంటి ఒళ్ళన్నీ మాకు రావట్లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకున్నది ఏంటంటే ఈ 36వ నెంబర్ జీవోని అమలుపరిచి మాకు 21,000 వర్తిస్తుందని మేము కోరుకుంటున్నాం. దానికి సంబంధించిన వరకు మేము చాలాసార్లు కమిషనర్ని కలిసాము, నారాయణ గారిని కలిసాము, మన మంత్రి గారు నారాయణ కలిసాము, చాలాసార్లు అత్తిలు పెట్టాం. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ మేము చేసే పని చాలా పారిశుద్ధ్యం కంటే హీనంగా ఉంటుంది. మీకు తెలుసు పార్కుల్లో ఎలా ఉంటుందో. సందర్శకులు చాలామంది వస్తుంటారు, దాన్ని శుభ్రం చేసి క్లీన్ చేస్తుంటాం. మాకు కూడా 21 ఇవ్వనంటే ఇదివరకు ఇచ్చిన జీవోలో పబ్లిక్ పార్క్ టాయిలెట్ క్లీనింగ్ అని మాకు ఇచ్చారు ఆ జీవో. కానీ మీకు వర్తించదని అధికారులు మాకు మెలిగిపెట్టారు. ఆ 36 నెంబర్ జీవోని మాకు అమలుపరిచి 21 జీతం ఇవ్వాలని కోరుకుంటున్నాం. సంవత్సరాల నుంచి మేము మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ చేస్తున్నాము. అయితే రోజున మరి ప్రభుత్వం మరి ఒక్కొక్క ప్రభుత్వం మారుతుందిలే కానీ మరి జీతాల విషయంలో మరి సహాయం చేయట్లేదు. ఈ రోజున మరి చెట్లు ఎక్కి కొట్టడం, డిబేట్ల మీద చాలా మంది మరి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది మరి మంచాల మీద పడున్నారు. నడు విరిగింది ఒక అబ్బాయి మొన్న వారం రోజుల క్రితం మరి చెట్టు మీద నుంచి కింద పడిపోయి మరి తను చాలా అపాయ పరిస్థితిలో ఉన్నాడు. మరి అధికారులు స్పందించట్లేదు. మరి మా కష్టాన్ని గుర్తెరిగి మరి మాకు సహాయం చేయాలని, మా జీతాలు పెంచాలని మేము కోరుకుంటున్నాము. సరిపోని జీతాలు కాబట్టి మరి మేము రోడ్ల పాలు పడవలసి వస్తుంది. ఏదేమైనా మాకు భద్రత లేదు. మాకు మరి జీతాల విషయంలో మరి పెంపుదల లేదు కాబట్టి అధికారులు ఈ విషయాన్ని బట్టి స్పందించాలని మేము కోరుకుంటున్నాం. సూపర్ 6 100కి 100 పాళ్ళు అమలు జరిపామని చెప్పి నిన్న కాక మొన్న ఘనంగా ప్రకటించి సంవత్సరం తర్వాత అమలు చేస్తున్నటువంటి తల్లికి వందనంలో అనేక సెక్షన్లకి నష్టం చేస్తా ఉంది. తల్లికి వందనం జీవోలో పారిశుద్ధ కార్మికులకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పి జీవో ప్రత్యేకంగా ఇచ్చి ఈ రోజు వాళ్ళకి ఒక్క పైసా కూడా వాళ్ళ తల్లుల ఖాతాలో వేయలేదు అని అంటే ఇంతకన్నా మోసం, ఇంతకన్నా దారుణం, దిగజారుడుతనం ఇంకోటి లేదు. వీధుల్లోకి ఎక్కి పారిశుద్ధ కార్మికులు మాకు ఇచ్చిన జీవో ప్రకారం తల్లికి వందనం వేయండి అని ధర్నాలు చేస్తున్నా సరే ప్రభుత్వం స్పందించడం లేదు. ఇదేనా మీ సమర్థత? ఇదేనా మీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా మీరు ఇచ్చిన జీవో ప్రకారం పారిశుద్ధ కార్మికులకి, అలాగే మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, స్కీమ్ వర్కర్స్ కావచ్చు, అసంఘటిత రంగ కార్మికులు కావచ్చు, లేదా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, 25,000 లోపు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులైనా సరే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపాలి. ఈ తల్లికి వందనం సహా అన్ని బెనిఫిట్స్ వాళ్ళకి అందించాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళు చేస్తున్న ఈరోజు ఈ ధర్నాకి మద్దతు తెలియజేస్తూ ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళ జీవో నెంబర్ 36 ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో దిగారు. విజయవాడలో సమ్మె చేస్తూ ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి ఆ జీవో, మీరు ఇచ్చిన జీవోని మీరు అమలు చేయండి. తాతాలు బిర్లాలు లేదా అంబానీ అదానుల జీవోలు కాదు. ఎకరాకు ₹1 ఇవ్వటానికి చెంగున ఎగిరి
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ ఎకరాలకు ఎకరాలు వాళ్ళకి మాత్రం రూపాయికి రాయించి పారేస్తున్నారు, అమలు జరుపుతున్నారు. మిట్టలు ఉక్కు ఫ్యాక్టరీ జూలై నుంచి ప్రారంభిస్తామంటే కాదు, జూన్ నుంచే, సెప్టెంబర్ నుంచి అంటే అక్టోబర్ నుంచి, ఆగస్టు నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తారు. కానీ ఎప్పుడో సంవత్సరం క్రితం ఇచ్చిన జీవోని మాత్రం ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయరు. ఇదేమి న్యాయం అని చెప్పి అడుగుతున్నాను. అందుకని కార్మికులు ఉద్యోగుల పట్ల వివక్షత పాటిస్తూ, అందులో ముఖ్యంగా మున్సిపల్ కార్మికుల పట్ల, ఉద్యోగుల పట్ల స్వచ్ఛాంధ్రప్రదేశ్లో కీలకమైన పాత్ర పోషిస్తున్న వాళ్ళు ఆ పేరుతో అవార్డులు రివార్డులు మీరు తీసుకుంటూ ఆ పని చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం అన్యాయం చేస్తారని అడుగుతున్నాను. తక్షణం తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలి, జీవో నంబర్ 36 అమలు చేయాలి, పెన్షన్ గ్రాట్యుటీ కూడా ఇచ్చి మున్సిపల్ కార్మికుల్ని, ఉద్యోగుల్ని, ఇంజనీరింగ్ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తక్షణం దీని మీద అమలుకు పూనుకోవాలని కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా తాము గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అవుతుంది. సంక్షేమ పథకాలకి తమను దూరం చేశారని, తమ చాలీచాలని వేతనాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అయితే వారు వాపోతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, అలాగే చాలీచాలని వేతనాలతో తాము ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి తమకు వేతనాలు కూడా పెంచాలని వారైతే డిమాండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కూడా వాళ్ళని అర్హులు చేయాలని, వాళ్ళ అర్హత కల్పించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతమైన ఆందోళన చేపడతామని అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, విజయవాడ నుంచి.